అంటే మీరు కుట్ర ఏ స్థాయి నుంచి చేసుకుంటూ వచ్చినారో వాళ్ళని రెచ్చగొడతా మా అన్న మీదకి పరిటాల శ్రీరామ్ మాట్లాడిన మాటలు, పరిటాల శ్రీరామ్ పెట్టిన వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ కూడా ఏమీ రిట్రీవ్ కాకోకుండా మీరు కనీసం కాల్ డేటా కూడా తీసుకోలే. ఆ కాల్ డేటా తీసుకుంటే వీడు ఎవరెవరితో మాట్లాడినాడో, మా అన్న విషయంలో ఏం కుట్రలు జరిగినాయి ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఇవి పెట్టారు పోలీసులు బయటికి. కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ వాడు ప్రొవోకింగ్గా మా మీద పెట్టిన ఇట్లాంటి ప్రొవోకింగ్గా మా మీద బొచ్చడు మంది పెడుతుంటారు. ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయని పట్టించుకోకుండా పోతుంటారు. మరి దానికే ఆయన వాడిని తిట్టినట్లు వాడు భయపడి, అంతకుముందు వాళ్ళ నాయన స్టేట్మెంట్లు ఇచ్చినాడు, బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకునేవాడు కాదు మా కొడుకోనే. వాళ్ళ భార్య కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకునేవాడు కాదని. మళ్ళీ ఇక్కడ చూస్తే బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకునేవాడు, మళ్ళీ ఇంకొక స్టేషన్లో ఇంకొక స్టేట్మెంట్ అంట. తప్పుల తడకగా మీరు అతికిచ్చి ఎట్లా కావాలో ఎవరినైనా మీరు ముద్దాయిలు చేయగలుగుతారు అని నిరూపించినారు. ఇది నీ కెపాసిటీ లోకేష్, నీ కెపాసిటీ ఇది. అమాయకుల మీద కేసులు పెట్టడము, మీ పోలీసులు హత్యలు చేస్తే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండడము, కుట్రలు చేయడం, హత్యలకు కుట్రలు చేయడం. మళ్ళీ మన వెన్నుపోటుకు 2 ఏళ్ల సందర్భంగా జూలై 1 అనుకుంటా, వెన్నుపోటుకు 2 ఏళ్ల సందర్భంగా ర్యాలీ చేస్తా ఉన్నాం. మా ఇంతకు మేము ర్యాలీకి వస్తా అంటే ఆయన పేరు ఏం పేరు, కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే ఏం పేరు, అమిలియన్ సురేంద్ర అంట. ఆయన మనుషులు ఒక స్కూల్ బస్సులో పోతున్నారంట. స్కూల్ బస్ అంటే స్కూల్ బస్సులో ఉండేవాళ్ళు స్టూడెంట్స్ స్టాఫ్ అనుకుంటాం. స్కూల్ బస్సులో పోతున్నారు, వాళ్ళు పోయేవాళ్ళు పోకోకుండా జిప్ ఇప్పించి చూపించినారంట. ర్యాలీకి వెనకాల మా జెండాలు ఒప్పుకుంటూ వచ్చే వాళ్ళకి ఇట్లా అన్నారంట, ఎందుకయ్యా మీరు రెచ్చగొడతా ఉన్నారు మమ్మల్ని, మీ పోయే వాళ్ళు పోకుండా అనేసి మా వాళ్ళని నిలబెట్టి ఆపి ఘర్షణ పెట్టుకున్నారు. వాస్తవం మరి ఘర్షణ ప్రొవోక్ చేసినోడు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ కదా, వాడిని కేసు పెట్టాలి కదా. దాంట్లో ఇతగాడు పోయి ఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా చేసి ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టాలా, ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఏముందిరా నాయన, మాకు 1000 మంది జనవాడు ఉన్నారు నరిగమ్మ గుడి కాడ, మేము ఎండ పడతానప్పటికీ మేము ర్యాలీ చేయాలి, మా తొందరలో మేము ఉన్నాం. ఏమో 4 కిలోమీటర్లు ఫ్లైఓవర్ వరకు నడుచుకుంటూ పోవాలా, అక్కడ మీటింగ్ అడ్రస్ చేయాలా, ర్యాలీ చేయాలా. మా పార్టీ ఇచ్చిన ప్రోగ్రాం దాని మీద మాకు కాన్సన్ట్రేషన్ ఉంది. ఆడ వచ్చిన బండిని ముందర నిలబెట్టినాం, ఏమరా మీకు బుద్ధి ఉందా లేదా, ఏం పని వాళ్ళతో మీకు ఆ బస్సులో పోయి వాళ్ళతో దండి చందని పాండని పంపించినాం. నా మీద రంగయ్య మీద పెట్టి కంప్లైంట్ ఇస్తాడు. నిజంగా మాకు రంగయ్యకి అంత కోఆర్డినేషన్ ఉంటే, నిజంగా మేము 14 మంది వైసీపీ అభ్యర్థులకు అంత కోఆర్డినేషన్ ఉంటే మీరు 14 సీట్లు గెలుస్తారా? కనీసం ఏడైనా గెలుస్తామా? మేము మాకు కోఆర్డినేషన్ లేక మేము ఓడిపోయినాం. ఆ రోజు అన్నాడు రంగయ్య, అన్న మనం ఇప్పటి నుంచి అన్న కోఆర్డినేషన్తో చేద్దాం, తప్పకుండా పని చేస్తాం. ఈ కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్ర కేసు పెట్టినాడు. మళ్ళీ నిన్న నేను ప్రొద్దుటూరుకి మా మేనమామ మనవరాలు నిశ్చితార్థం ఉంటే పోయి వారి గ్రామానికి పోయి అక్కడి నుంచి నేను బయలుదేరి వస్తాను. నిన్న సాయంత్రం 4:47కు శ్రీబండ మీదపల్లి గ్రామం దగ్గర అమిలియన్ సురేంద్రకు సంబంధించినటువంటి ఒక టిప్పర్, మేము ఇలా వస్తాం అనంతపురం వైపుకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తా ఉన్నాడు, ఉన్నటువంటి ఆ రోడ్డు డివైడర్ తొలగించబడి ఉంది, ఆ నుంచి దూరి మమ్మల్ని ఢీ కొట్టపోయినాడు. అమిలియన్ సురేంద్ర, టిప్పర్, ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రా డెవలపర్స్ సంథింగ్. మరి వీటన్ని చూస్తే ఏమనుకోవాలా? ఈ ప్రభుత్వమా హత్యలు చేస్తాంది. మా నియోజకవర్గంలో మజ్జిగలింగమయ్య మర్డర్ చేసినారు, నారాయణ రెడ్డి సావిత్రమ్మలు మర్డర్ చేసినారు, 100 మంది మీద దాడి చేసినారు. మరి నేపథ్యంగా చూస్తే మా నియోజకవర్గంలో పెనుగొండ, ధర్మవరము, రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించిన మండలాలతో ఒక నియోజకవర్గం ఉన్నప్పుడు 100కు పైగా హత్యలు జరిగినాయి. ఒక వర్గం వాళ్ళవే జరిగినాయి. ఎవరికి శిక్ష పడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళకి, హంతకులకు శిక్షలు పడవు. హత్యలు చేసిన వాళ్లకు పదవులు ఇస్తారు, మేము చేసినామని చెప్పుకునే వాళ్లకు పదవులు ఇస్తారు. శిక్షలు ఎవరికి పడవు, కానీ తీర్పులన్నీ తెలుగుదేశం ప్రభుత్వాల్లో వస్తాయి. అబ్బా, ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అయ్యా మీ ప్రభుత్వం చేసింది, మీ నాయన చేసింది, చంద్రబాబు చేసింది. లోకేష్,
నువ్వు వారసత్వంగా రెడ్ బుక్ తెచ్చుకున్నావు. ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చంద్రబాబు నాయుడు చేస్తే ఒక అనంతపురం జిల్లాలో ప్రస్తుత రాప్తాడు నియోజకవర్గంలోనూ కొన్ని గ్రామాలు, ధర్మవరం రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలు, కొన్ని గ్రామాలు పెనుగొండ కాన్స్టిట్యూన్సీ గమనిస్తే 100కు పైగా కాంగ్రెస్ పార్టీ వారిని, వైఎస్ఆర్ పార్టీ వారిని తెలుగుదేశం పార్టీ పరిటాల రవి ఆధ్వర్యంలో, వారి కుటుంబీకుల ఆధ్వర్యంలో హత్యలు చేస్తే ఒక్క కేసు కూడా శిక్ష పడదే. మీరు చెప్పాలా, లోకేష్ చెప్పాలి ఎందుకు పడలేదో, ఈ జిల్లా మంత్రులు చెప్పాలి ఎందుకు పడలేదో, ఈ ఛానళ్ళు చెప్పాలా, పచ్చ మీడియా చెప్పాలా ఎందుకు శిక్షలు పడలేదో. అంటే వాళ్ళందరినీ గొప్పలుగా ప్రచారం చేస్తుంటారు, హంతకులందరినీ. మరి మీకేమన్నా భాగాలు ఉన్నాయా? ఈ మీడియా ప్రతినిధులను అడుగుతా ఉన్నా. గొప్పలుగా ప్రచారం చేస్తారు, కూనీలు చేస్తే గొప్పలు అవుతారా? కూనీలు చేసినోటి జైల్లో ఉండాలి. కానీ మరి ఈ నేపథ్యంలో 4 మాజీ ఎమ్మెల్యేలు హత్యకు గురైనటువంటి ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే గన్మెన్లు తొలగించినారంటే అర్థమేముంది? జగన్ గారు ఆ రోజు చెప్పారు, తేలిగ్గా తీసుకోవద్దు, చంద్రబాబు దుర్మార్గుడు, తేలిగ్గా తీసుకోవద్దు అని ఆ రోజే చెప్పారు. నిన్న లారీతో గుర్తించబోయినారు సునీత, సురేంద్ర జాయింట్ వెంచర్లో. మీ కాంబినేషన్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది. మా డ్రైవరు మంజునాథ్ అప్రమత్తంగా ఉండి స్ప్లిట్ సెకండ్లో కేవలము అర్ధడుగు దూరంలో మేము మిస్ అయ్యాం. మా మీదకి వచ్చిన లారీ అర్ధడుగు దూరంలో మిస్ అయ్యాం. వాడు డ్రైవర్ని గ్రామస్తులు బండి మీద రాలేసి నిలబెట్టారు, కిందికి దిగుతానే దండించినారు అని. వాడు ఏం చేస్తారు, మీరు ఇంతే కదా అంటాడు. అంటే అంత కొవ్వు పట్టున్నాడంటే వాడు మీ ధనమదము, మీ అధికార మదము మీ కింద పనిచేసే వాళ్ళకు కూడా అబ్బింది. అదే శ్రీబండ మీద పల్లిలో, ఇదే ప్రాంతంలో ఆడ ఎక్కడ కూడా డివైడర్ తొలగించడానికి రైట్ లేదు. ఇది అనాథరైజ్డ్ నేషనల్ హైవే పీడీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడో ముందుకు 3 కిలోమీటర్ల దూరం పోయి పోతురాజు కాలువ కాడ నుంచి యూటర్న్ చేసుకొని రావాలండి, లేదా శ్రీబండ మీదపల్లి ఊరు దగ్గర నుంచి పోవాలండి. నీకు కరెక్ట్గా వాళ్ళ క్రషర్ పోయేదానికి వీళ్ళు దావ ఏర్పాటు చేసుకున్నారు. ఆ దావనే ఈరోజు నన్ను హత్య చేయడానికి ఉపయోగించినారు. పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర ఇద్దరు కలిసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలనే ప్రయత్నం చేసినారు. దీని వెనక నారా లోకేష్ హస్తం ఉందని నేను ఆరోపిస్తానా. నిరూపించాల్సిన బాధ్యత, వారి నిజాయితీ నిరూపించాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీ గారిది, డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత ప్రభుత్వాలు సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీలో సెన్సిటివ్ పొజిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రక్షణ ఇవ్వాల్సినటువంటి వ్యక్తిగా నన్ను భావించిన పరిస్థితుల్లో మీరు ఎందుకు నెల కింద తొలగించారు? ఈ లోపల నెలలో దాడి చేయించారు. మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గొంతిప్పుతా అంటే బట్టలు ఇప్పదీసినట్లు మీ దుర్మార్గాలు, మీ నేర చరిత్ర, మీ అవినీతి బయటికి పడతా ఉందనే, లేదా రేపు తగరకుంట కొండారెడ్డి హత్య కేసులో విచారణ ఉంది, సాక్షులంతా మా ప్రభుత్వంలోనే సాక్ష్యాలు చెప్పినారు, ఇదిగో వీడున్నాడు అని చూపించినారు కోర్టులోనే. హత్య చేసిన వాళ్ళు వీళ్ళని చూపించినారు, సాక్ష్యాలన్నీ చెప్పినారు, విచారణ అయిపోయింది. ఆర్గ్యుమెంట్స్ దశలో మీరు అప్పీల్కి పోయినారు, రికాల్ పిటిషన్ వేసి అప్పీల్ పోయినారు, అది అలో అయింది. మళ్ళీ రేపు సాక్ష్యాలను పిలిపించి విచారించాలి. ఈలోపు బెదిరించినారు, తగరకుంట కొండారెడ్డి కుటుంబీకులను బెదిరించినారు. ఇప్పుడు వాళ్ళు రావాలా, అక్కడికి వచ్చి మేమేమో ఆ రోజు చెప్పిండేది ఎవరో పోలీసు వాళ్ళు చెప్పమంటే చెప్పినామో, మాకేమీ తెలియదని రేపు వచ్చి బుకాయించాలా, ఈ కేసు కూడా కొట్టేయాల. ఇది మీ ప్రధానమైనటువంటి లక్ష్యము, ఎజెండా. 100 హత్యలు తప్పించుకున్నారు, 101వ హత్య కూడా తప్పించుకోవాలా. శిశుపాలుడు చేసిన 100 తప్పులకు దండన ఆ రోజు శ్రీకృష్ణుడు విధించినాడు. కానీ ఈరోజు 101 తప్పుకు కూడా మీరు శిక్ష తప్పించుకోవాలని మీ ప్రయత్నంలో భాగంగా గత 45 రోజులుగా అనేక దఫాలుగా, మరి ఇంకోటి మా చిన్న కొడుకు అమర్నాథ్ రెడ్డి, వాని మీద కేసులు 5, 6, 7 కేసులు నమోదు ఈ 45 రోజుల్లో. మళ్ళీ కేసులు పెడతారు, హైకోర్టులో ఫైల్ చేస్తే రారు, హైకోర్టుకు రాదు ప్రభుత్వం. వాడు కోర్టుకు పోయినాడు, రాక్రీట్ సంస్థ కోర్టుకు పోయింది, హైకోర్టుకి.
ఇదిగో ఇది చూపిస్తా. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడాల. 2022లో విడుదల చేసిన సర్క్యులర్, మాకు తెలియదు, ఇవి ఇంటర్నల్ డాక్యుమెంట్. 1,80,000కు ఆర్సీ స్టేజ్కు 1,80,000కు ఇక్కడ కింద ఆర్సీ స్టేజ్ అంటే స్లాబ్ వేస్తే 1,80,000. ఇప్పుడు లేటెస్ట్గా 2024-25లో ఇచ్చింది ఆర్సీ స్టేజ్కి 50,000, 60,000, 40,000 అంటే 1,50,000 అంటే 30,000 పెట్టేదానికి 30,000 ఎగ్గొట్టి ఇంకో 10,000 సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ లబ్ధిదారులు 35,000 ఇస్తే దాంట్లో వేసుకోండి అని చెప్పిన దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసి అంటే 40,000 ఇంటికంటే 50,000 ఇండ్ల మీద 200 కోట్ల అదనపు భారం మీరు మోపి, తప్పు మీరు చేసి, ఇల్లు కట్టించేదానికి శక్తి మీకు లేక, లేదంటే జనాలకి ఈ 20 లక్షల మంది పేదలకు ఇల్లు కడితే జగనన్నకు మంచి పేరు వస్తుందని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు 5 లక్షలు ఇస్తాం ఇంటికి నిర్మాణానికి అని చెప్పింది అది తప్పుడు కూతురు జనాలకు అర్థమయ్యి మీరు ఫెయిల్ అయ్యి నింద ఇంకొకరి మీద వేసి పబ్బం గడుపుకునేదానికి మీ ఈనాడు, మీ జ్యోతి, మీ TV5 పాడిందే పాటరా పాసిపల్ల దాసగాన్ని ఒకటే పాట. ఏం చేసినారా మీరు? 2 ఏళ్లలో ఇల్లు కట్టారా? ఆ 50,000 లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం ఆపింది పరిటాల సునీత, నారా లోకేష్. ఏం బాధ్యత వహిస్తున్నారు వాళ్ళకి మీరు? ఏం బాధ్యత వహిస్తున్నారు మీరు? ఇంటికి 40,000 తగ్గిస్తారా మీరు? 5 లక్షలు ఇస్తామన్న పెద్ద మనుషులు 1,80,000 నుంచి 1,50,000 తగ్గిస్తారా? తప్పుడు పని మీరు చేసి కేసులు పెట్టి మళ్ళీ ఈరోజు సిఐడికి ఇస్తామని. మరి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసినాడు, కౌంటర్ ఫైల్ చేయడం అంటే 2 సంవత్సరాలైంది. సిగ్గుగాలే మీకు? మీ అడ్వకేట్ జనరల్ వచ్చి మాకు రాక్రీట్ సంస్థకు సంబంధం లేదని చెప్పిపోయినాడు, రికార్డు ఎడుగుంది. మాకు రాక్రీట్ సంస్థకు, ప్రభుత్వానికి రాక్రీట్కి సంబంధమే లేదు. వై షుడ్ వి గో విత్ దెమ్, విల్ గో టు బెనిఫిషియరీ అన్నాడు. విజిలెన్స్ రిపోర్ట్ ఏమో 840 మంది ఉద్యోగస్తుల్ని బాధ్యులు చేసింది. ఏం చేసినారా మీరు? ఉద్యోగస్తుల్ని ఇడిచిపెట్టి వాడు ఇస్తేనే ఇటు తీసుకుంటాడు. లబ్ధిదారుడు పోయి ఆడ నిలబెట్టి మా ఇంటి గోడకాటికి వచ్చిందన్న అని ఫోటో తీసుకొని జియో ట్యాగింగ్ చేస్తే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు, పేమెంట్ ఈయనకి వస్తుంది. ఇడేమన్నా లాక్కుంటాడా, పీక్కుంటాడా దాంట్లో ఖజానాలోంచి? వాడు ఇస్తేనే ఈయనకి వస్తుంది. వాడు ఇచ్చేదానికి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉంది. జియో ట్యాగింగ్, లబ్ధిదారుడు అక్కడ ఉండడము, ఐరిష్ ఫోటో తీసుకుంటారు, ఫోటో తీసి అక్కడ నుంచి స్టేజ్ అప్డేషన్ చేస్తారు. దాని ప్రకారం వీడికి వస్తుంది. దాన్ని ఇచ్చేటువంటి డబ్బును కూడా ఎగరగొట్టి, చేసిన పనికి డబ్బు ఎగరగొట్టి ఇళ్ల నిర్మాణం మటకెక్కించాలని గత ప్రభుత్వంలో టీడ్కో ఇళ్లలో మీరు లబ్ధిదారుల దగ్గర 3,25,000 వసూలు చేసి ఈ పొద్దుకు దిక్కులే దయాలే. మేము ₹1 ప్రభుత్వం నుంచి వసూలు చేయకోకుండా మేము ఇల్లు కట్టి ఇస్తామని మా జగనన్న చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే మీరు 3,25,000 వసూలు చేసింది దుర్మార్గమని ప్రజలు అంటారనే ఉద్దేశంతో ఇది నిలబెట్టారు. ఇన్ని రకాలుగా తోపుదుర్తి కుటుంబం పైన మీరు అరాచకాలు చేస్తూ చివరికి అంతమొందించేదానికి కూడా ప్రయత్నం చేస్తూ తగరకుంట కొండారెడ్డి కేసులో, మీ 101 మర్డర్ కేసులో శిక్షలు తప్పించుకోవడానికి పరిటాల సునీత తమ్ముడు ముద్దాయి, వాళ్ళ చిన్నాయన ఎల్లారాయణ ముద్దాయి, శిక్షలు తప్పించేదానికి పరిటాల సునీతమ్మ కుటుంబీకులను శిక్షలు తప్పించేదానికి నారా లోకేష్ నువ్వు ఆడుతున్నటువంటి నాటకమే ఇదంతా కూడా. నా మీద లారీలు పంపొచ్చు, నా గన్మెన్లు తీసేయచ్చు, మా మీద కేసులు పెట్టచ్చు, మా నన్ను జైలు పంపొచ్చు గాక. ఖబర్దార్ లోకేష్, ఎదుర్కొంటాం నీ దుర్మార్గాల్ని, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. నీ చెంచగాళ్ళు ఎవరిని కూడా మేము లెక్కలేక పెట్టుకోం. నువ్వే మా టార్గెట్. నిన్నే ఫేస్ చేస్తాం. 3 ఏళ్లలో మళ్ళీ మా జగనన్న సీఎం అవుతాడు, మా ప్రభుత్వం వస్తుంది. సిబిఐ విచారణకి ఇస్తాము వీటన్నిటినీ, ఈ సంఘటనలన్నిటినీ, ఈ మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య కేసు సిబిఐకి విచారణకి ఇస్తాం, ఇళ్ల నిర్మాణాన్ని సిబిఐ విచారణకి ఇస్తాం, ఈ అక్రమ కేసుల్ని సిబిఐ విచారణకి ఇస్తాము, ఈ లారీతో హత్యా ప్రయత్నం చేసిన దాన్ని కూడా సిబిఐ విచారణకి ఇస్తామని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు బోన్లో కూర్చోవాల్సిన పరిస్థితి మీకుంటుందని తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఆ సురేంద్రో సునీతో ఎవరన్నా కానీ మాకు ఇంటికే, మేము జనం బలంతో తిరుగుతున్నాం. జనము ఉన్నారు మాకు, జగను ఉన్నాడు మాకు. ఆ ధైర్యంతోనే ఈ 2 ఏళ్ళు పార్టీని నడుపుతాం. 4వ సంవత్సరం జనమే నడుపుతారు పార్టీని. 5వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అనే నేను అనేది విన్న తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని హెచ్చరిస్తా ఉన్నాం.